వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే నయా నిశ్చింత వయా సాంకేతికత అని ఒక హెడ్లైన్ చూడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో ఏకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం, పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో నేడు వాన్స్ భేటీ, ఆపత్కాలంలో అపన్న హస్తం అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లో ఏకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్. మొరాసాకి ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం అయితే జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ రహిత కిటక్యూషు నగరాన్ని సందర్శించడం జరిగింది. హైదరాబాద్లో ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ రక్షిత కిటక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్తో ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. కిటక్యూషు సిటీ మేయర్ కాజుహిసా టెకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునర్జీవ విధానాలపై చర్చలు జరిపిన పరిస్థితి. నిన్న ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీనన్ ఎల్ఎల్సి, నిప్పన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటక్యూషు మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ ఈ నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టెకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆ వార్తను ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇక నయా నిశ్చింత వయా సాంకేతికత అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అయితే ఏటా వేసవి కాలంలో సగటున 20% వరకు చోరీలు పెరుగుతూ ఉంటాయి. దార్ చెడ్డీ గ్యాంగులకు తోడు స్థానిక దొంగలు పంజ విసురుతుంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము, లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల ఆవేదనకి అంతు ఉండదు. ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చని పోలీస్ శాఖ చెబుతుంది. కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా, ఆవరణలోకి అడుగుపెట్టినా కూడా అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ఫోన్కు పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా బయటపెట్టవచ్చని, ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. దానికి సంబంధించిన ఈ వార్తనైతే మనం చూడొచ్చు. ఇందులో అయితే కంపల్సరీ ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటూ కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు పోలీస్ శాఖ నుంచి. తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా పరద వేయాలి. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా ఇనుప గ్రిల్లు పెట్టుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమ అవ్వకుండా చూడాలి. అవి ఇంటి ముందున ఆవరణంలో చెత్త పెరుకుపోయి ఉన్నా కూడా మీరు ఇంట్లో లేరని దొంగలు ఇట్టే పసిగడతారు అంటూ దొంగలు పసిగట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు కూడా పోలీసులకు తెలపడం జరిగింది. దానికి సంబంధించిన ఒక కథనాన్ని కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆపత్కాలంలో అపన్న హస్తం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. సీఎం సహాయ నిధి కింద రికార్డు స్థాయిలో చేయుత, 17 నెలల్లోనే 1000 కోట్లకు పైగా ఆర్థిక సాయం, అక్రమాలకు అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ, ప్రతి దశలోనే లబ్ధిదారులకు సమాచారం అంటూ హెడ్లైన్ ఉంది. అయితే కష్టాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి చిన్నపాటి ఊతమిచ్చినా గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యల నుంచి ఊపిరి పీల్చుకునే వీలు చిక్కుతుంది. సామాన్యుల జీవితాల్లో రోజు గడవడమే గగనంగా మారుస్తున్న ఈ పరిస్థితులలో ఇక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చుట్టుముడితే వారి ఆవేదన చెప్పనక్కర్లేదు. డబ్బు లేక, సమస్యను అధిగమించలేక
అల్లాడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో నేనున్నానంటూ అపన్న హస్తం అందిస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి CMR. దీని కింద కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా ఉన్నత విద్య ప్రమాదాలు వంటి సందర్భాల్లోనూ సాయం అందుతుంది. సాధారణంగా ఏటా 300 నుంచి 400 కోట్లు ఈ పథకం కింద సాయం అందిస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం దాదాపు 17 నెలల కాలంలో 1000 కోట్లకు పైగా చేతినివ్వడం విశేషం అంటూ ఈ వార్తను చూడొచ్చు. అయితే హైదరాబాద్లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక సబా ఫాతిమా కష్టపడి MBBSలో సీటు సాధించారు. అయితే ఆర్టీరియర్ వీనస్ మాల్ ఫార్మేషన్ అనే జబ్బు కారణంగా ఆమె పలుసార్లు సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట వైద్యులు ఎడమ కాలును తొలగించారు. కృత్రిమ కాలును అమర్చడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆమె ఆర్థిక సాయాన్ని అభ్యర్థించారు. తక్కువ ఖర్చులో లభించే సాధారణ కృత్రిమ కాలు అమర్చితే బాధితురాలి నడకలో అసౌకర్యంగా ఉంటుందని, ఫలితంగా మనోధైర్యం కూడా దెబ్బతింటుందని కుటుంబీకులు మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అధునాతన కృత్రిమ కాలు అమర్చేందుకు 10,28,200 రూపాయలను ఆర్థిక సాయంగా అందించడం జరిగింది అంటూ అపన్న హస్తం, ఆపత్కాలంలో ఆపన్న హస్తం అంటూ ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు. ఇక కర్ణాటక మాజీ డీజీపీ హత్య అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. భార్య హంతకురాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తునైతే ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ తిరిగి రావాల్సి ఉంది. ఇక పాతరంలోకి గంగా, పడిపోతున్న భూగర్భ జలమట్టాలు అంటూ మరో వార్తను చూడొచ్చు. హెడ్లైన్గా పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం, మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం అంటూ హెడ్లైన్స్ ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగము అదే స్థాయిలో ఉంటుంది. వాగులు, చెరువులు, కుంటలు అడుగంటుతున్న పరిస్థితి, భారీ జలాశయాలు నిలువలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు పాతల గంగను మరింతగా తోడేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. భూగర్భ జలవనరుల శాఖ నివేదికను పరిశీలిస్తే మార్చి నెల రాష్ట్ర సగటు నీటి మట్టం 9.91 మీటర్ల వద్ద నమోదైంది. గత ఏడాది ఇదే మార్చిలో 9.69 మీటర్ల వద్ద ఉంది. ఆ తర్వాత ఆగస్టు చివరిలో కుంభవృష్టి కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం పెరిగింది అంటూ ఈ వార్తను చూడొచ్చు. అయితే అక్టోబర్ నుంచి వర్షాలు సన్నగిలడంతో క్రమేపీ నెల పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్లో క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో అడపదడప భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి. ఇప్పుడైనా మరి భూగర్భ జలాలు ఏమన్నా పెరుగుతాయో లేదో చూడాలి. ఇక భూగర్భ జలాలకు సంబంధించి వార్తను అయితే ఇక్కడ ఈనాడు దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. మాల్జిగేల్ ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు కైవసం, దగ్గరున్న కోటి ప్రోత్సాహకం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ను ఎంపిక చేసి పంపించింది. ఈ నెల 11న కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సైతం సందర్శించింది. ఈ మేరకు అవార్డుకు ఎంపికైనట్లుగా ఆదివారం ప్రకటించారని అధికారులు తెలిపారు. దీని కింద కోటి ప్రోత్సాహక బహుమతి లభిస్తుందని చెప్పారు. ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కోడెలులో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి 70 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, పచ్చదనం నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి.